ఇక మనం గమనిద్దాం. పద వెళ్ళిపోదాం. బాలా ఆనందు బాలా ఆనందు బాలా చెప్తున్నాడు, వాడు చెప్తున్నాడు. నాగమణి కోసం సుభద్రకైనా చంపినట్టే నన్ను చంపుతాడు. చంపుతాడా? బాలా అక్క కనపడలేదని అందరూ అనుకుంటున్నారు, కానీ బాలా అనవసరంగా నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. రథోత్సవం రోజు దేవతను చేస్తున్న సమయంలో వాడు సుభద్రక్కని చంపాడు. శరీరం కూడా దొరకలేదు. ఇప్పుడు అక్కలాగే నన్ను దేవత చేయబోతున్నారు. వచ్చే రథోత్సవం రోజు వాడు నన్ను చంపుతాడు. నేనుండగా నేను చంపరిస్తానా? నాగరాజు ముందు నుంచి నేనేం వేడుకున్నానో చెప్పనా? మా అమ్మలాగనే షర్ట్ బాలా రైట్. మావయ్య, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. నేను ఆ మాయా దీక్షలో ఉన్నదాన్ని కొడతానేమిటండి? ఇంకా ఏం దీక్షే? రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి రావే రైట్ తీసుకెళ్ళి గదిలో పడి. ఏమిటి ఆనందం ఇది? దేవతం చేసి నాగసన్నిధికి అంకితం చేయాలనుకున్న పిల్లని నువ్వు ఇలా తీసుకెళ్ళడం మీ అమ్మ చేసిన తప్పుకి ఇంకా శిక్ష అనుభవిస్తోంది శివపురం. మావయ్య ప్లీజ్, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడమేనా మా అమ్మ చేసిన తప్పు? చూడు, మీ అమ్మ చేసింది తప్పు ఒప్పు నాకు అనవసరం. బాల నా కూతురు, అది తప్పు చేస్తే మాత్రం తండ్రిగా నేను చూస్తూ ఊరుకోలేను. బాలను దేవతను చేసి మీరు సాధించబోయేదేంటి? సుభద్రకు పట్టిన గతి బాలకు పట్టకూడదు, అదే నా ఉద్దేశం. అసలు ఎవరు చూసి మీకు భయం? ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే దిగంబరుని చూసేగా. ఆనందు, ఆ దిగంబరుని ఎదిరించిన వాళ్ళ రక్తం చెందిన నేల ఇది. నా కారణంగా ఇక్కడ ఎవరి రక్తమో చిందక్కర్లేదు. నా నిర్ణయం చెప్తున్నాను వినండి. ఎవరు ఏమనుకున్నా సరే నాకు బాలంటే ఇష్టం. ఏమన్నావు? బాలంటే నాకు ఇష్టమని. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. ఏంటయ్యా? ఏంటి ఏంటి ఏమైంది? రండి. ఎక్కడికి? ఏమైందో చెప్పు. వాడు పోయాడు. ఏమిట్రా? చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. వెళ్ళకూడదు.
అయ్యా అయ్యా నాయనా అయ్యయ్యా బాబు హలో మిస్టర్ దిగంబరా, ఎవరా పిలిచేది? ఓయ్, నాకేమో అసలు ఆనంద్, అమావాస్య తిథి ఆశ్లేష నక్షత్రం. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. పేరు నక్షత్రం రాసి పెట్టుకుని మరి ఎదురు చూస్తున్నట్టున్నా? పేరు నక్షత్రమే కాదు, నీ జాతకాన్ని కూడా నే రాసుంచాను. నీ జాతకాన్ని నేను రాసించాను. అందులో వచ్చే అమావాస్యకు ముందే నీకు జైలు యోగం ఉందన్న సంగతి తెలిసింది. సీను నువ్వు చంపావు కదూ? నేను నేను కోరుకునేది శాంతి, సమాజ శ్రేయస్సు. యు ఆర్ ఎ క్రిమినల్. ఐ నో దాట్. సాక్ష్యాలతో నిరూపిస్తాను. ఇదిగో చూడండి, చూడండి. సీను ఒట్టి అమాయకుడు, అతనికి ఇలాంటి దుర్మరణం. ఇది ఎంత అన్యాయం. అది దిగంబరుడి మంత్రాల నిలయం. అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. అదే వాడికి శాపం అయింది. ఏం శాపం అండి? కావాలంటే చూడండి, అమ్మ కోరిక ప్రకారం నాగసన్నిధిలో 1000 దీపాలు వెలిగిస్తాను. ఆ తర్వాత దిగంబరుని చట్టానికి అప్పగిస్తాను. ఒట్టి మాటలు కావు, కావలసిన పూర్తి ఆధారాలు ఇందులో ఉన్నాయి. అప్పుడే సీను ఆత్మ శాంతిస్తుంది. శాంతి, నీకు తెలిసింది, నువ్వు చూసింది ఇదొక్కటే. అక్కడికి వెళ్ళినా ఎదిరించినా వాడు బతకనివ్వడు. ఆ భయమే వద్దనేది. నాకు అండగా ఉండడానికి ఇష్టం లేకపోతే చెప్పండి, ఒక్కడినే నేను అనుకున్నది సాధిస్తాను. అనుకున్నంత తెలియక కాదయ్యా నువ్వు సాధించటం. వెయిట్ అండ్ సీ. ఆనందు, నీకు అడ్డగా ఉండేవాడు రుద్రశక్తిని తిప్పికొట్టగల శక్తి ఉన్న నా కొడుకు శివరాం ఒక్కడే. చాలా బాగుంది. కొడుకు రాక కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు కదా దిగంబరా. ఈ రోజులు దగ్గర పడ్డాయి. అమాయకురాలైన సుభద్రని నువ్వే ఏదో అఘాయిత్యం చేసి ఉంటావు. ఈ సందేహం నీకు రాగానే నీ మొహానికి ప్రేత కళ వచ్చేసింది. మృత్యుంజయ మంత్రాన్ని జపించడం మర్చిపోయారనుకుంటాను. ఏది ఏవైనా సుఖమరణమే వరించింది. మీరు కూడా ఊహించని ఇది లగ్న బలం అంటే.